శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధం అయ్యారు. పాండవవీరుడైన అర్జునునకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపువారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 9. శ్లోకాము. పృథక్త్వేన తుయ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్జ్ఞానం విద్ధి రాజసం. అర్థము. ప్రతి శరీరధారికిని కర్మలను సంపూర్ణముగా త్యజించుట సాధ్యము కాదు. కావున కర్మలనుగాక కర్మఫలములను త్యజించిన వాడే నిజమైన త్యాగి అని చెప్పబడుచున్నాడు. శ్లోకాము. యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకం అతత్వార్థవద్ల్పం చ తత్తామసముదాహృతం. అర్థము. ప్రకృతికార్యమైన శరీరమునే సమస్తముగా భావించి దానియందే ఆసక్తిని కలిగించునట్టిదియు, తాత్వికముగా అర్ధరహితమైనదియు, హేతుబద్ధము కానిదియు, తుచ్చమైనదియు అగు విపరీత జ్ఞానమును తామసము అని చెప్పబడుతోంది. శ్లోకాము. నియతం సంగరహితం అరాగద్వేషతః కృతం అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే. అర్థము. కర్తృత్వాభిమానముగాని, ఫలాపేక్షగాని లేని పురుషుని చేత రాగద్వేష రహితముగా చేయబడు శాస్త్రవిహితమైన కర్మ సాత్విక కర్మ అనబడుతోంది. శ్లోకాము. యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతం. అర్థము. భోగలాలసుడైన పురుషుని చేతను, అహంకారి చేతను చేయబడు మిక్కిలి ఆయాసంతో కూడిన కర్మ రాజసకర్మ అనబడుతోంది. శ్లోకాము. అనుబంధం క్షయం హింసాం అనవేక్ష చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తత్ తామసముచ్యతే. అర్థము. పరిణామము హాని, హింస, సామర్థ్యములను చూచుకోనక కేవలము అజ్ఞానముచే మొదలుపెట్టి కర్మలు తామసకర్మలు అని చెప్పబడుచున్నాయి. శ్లోకాము. ముక్తసంగోనహమ్మాది ధృత్యుత్సాహమన్విత సిద్ధ్యసిద్ధ్యో నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే. అర్థము. ఆసక్తిని త్యజించినవాడు, అహంకారరహితముగా మాట్లాడువాడు, ధైర్యోత్సాహములుగల వాడును, సిద్ధి అసిద్ధుల ఎడ హర్షశోకాది వికారములకు లోను కానివాడును అగు పురుషుడు సాత్విక కర్త అని చెప్పబడుచున్నాడు.